అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోని అయితే తెలంగాణలో వచ్చేసరికి ప్రజాపాలన మనకైతే మీడియా దాని తర్వాత పత్రాలు అయితే నింపడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఆసరా పింఛన్ మరియు చేయూత పింఛన్కి సంబంధించిన లేటెస్ట్ 2 శుభవార్తలు అనేది తెలియజేయడం అయితే జరిగింది. కీలక అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలోకి అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినవారంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందునైతే తెలుసుకోవచ్చు. సో చాలామంది అయితే వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో తెలంగాణలో వచ్చేసరికి అయితే ఆసరా పింఛన్కి సంబంధించిన నవంబర్ మరియు డిసెంబర్ పింఛన్కి సంబంధించిన ఆపివేయడం అయితే జరిగింది. సో డిసెంబర్ వచ్చేసరికి పోయిన 2023లో జరిగిపోయింది. సో 2024 నుంచి జనవరి 1 నుంచి సో ఈరోజు అయితే జనవరి 2 అనేది ఈరోజు నుంచి అయితే ఆసరా పింఛన్కి సంబంధించిన అన్ని జిల్లాలలో అనేది పంచడం అయితే జరుగుతుందని అయితే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో తెలంగాణలో అన్ని జిల్లాల వారికి అయితే పింఛన్లు అనేవి పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది. సో వారి ఖాతాల్లో పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అయితే తీసుకోవడానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి గారు అయితే మనకైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ముఖ్య గమనిక ఏంటంటే ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేరో సో వాళ్ళ రేషన్ కార్డు సంబంధించిన ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. లేకపోతే అది నెలల్లో చేయించుకోకపోతేనైతే మీకు రావాల్సిన ప్రతి ఒక్క పింఛన్లు అనేవి కట్ అవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఈకేవైసీ అయితే చేయించుకొని అయితే మీరైతే ఉంచండి. సో రానున్న 5-6 రోజులలోనైతే మీకు రావాల్సిన ప్రతి ఒక్క జిల్లాలో పింఛన్లు అనేవి అమలై మీకైతే అందడం అయితే జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.